60 ఏళ్ల క్రితం నాగసాధువుగా మారినట్లు చెప్పారు. కొండగట్టు నుంచి తిరిగి ప్రయాణంలో ఓ శ్మశాన వాటికకు వెళ్లారు. శ్మశానంలో కాలుతున్న చితి దగ్గరికి వెళ్లి ఏదో పూజలు చేసినట్లు విచిత్రంగా ప్రవర్తించారు. అది చూసిన స్థానికులు భయపడ్డారు. లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు అఘోరి స్పష్టం చేశారు. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తాను అని తెలిపారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని చెప్పారు. హరిద్వార్ నుండి వచ్చారని, తెలంగాణలోని ఆలయాలన్నింటినీ సందర్శిస్తానని తెలిపారు.